దానిని ఏదో ఒకటి చేసి. మీకేమైనా బుద్ధుందా? దాన్ని ఏం చేస్తారు? మీకు పెళ్ళయింది, దానికి పెళ్ళయింది. ఇంటి అల్లుడుగా ఈ ఇంట్లో ఇల్లరికంకొచ్చారు. గౌరవంగా ఉండక్కర్లేదా? ఏంటా పాడు మాటలు? నా బామ్మర్ది తారక్ తన మెడలో 3 ముళ్ళు వేశాడంటే తను నాకు చెల్లవుతుంది కదా. అలాంటప్పుడు ఆ పిచ్చి ఆలోచన నాకు ఎందుకు వస్తుంది చెప్పు? మరి మీరే అన్నారు ఏదో ఒకటి చెయ్యాలి అని. ఏదో ఒకటంటే సంతకం పెట్టకుండా ఆపాలని ప్లాన్ చేసి తన సంతకం పరంపరను ఆపేస్తే అప్పుడు మనకేదైనా వర్కౌట్ అయ్యేలా చేసుకోవచ్చని చెప్తున్నాను. అందుకోసమే నా బుర్రకి పదును పెడుతున్నాను. ఇంకా పెడుతూనే ఉన్నారా పదును? అంటే ఇప్పటి వరకు మీ బుర్రకి ఏ ఆలోచన తట్టలేదన్నమాట. ఆలోచించుతున్నానని చెప్పాను కదా. వెళ్ళి న్యూస్ పేపర్లో చించుతూ ఉండండి. మిమ్మల్ని చూస్తేనే తెలిసిపోతుంది మీరేమీ చేయలేరని. మా అమ్మ ముందు ఏదో ఒకటి చేస్తాను అని పోటుగాళ్లాగా బిల్డప్ ఇచ్చారు. నేను కూడా మిమ్మల్ని చాణుక్యుడంత తెలివితేటలున్నాయన్నట్టుగా మీరిచ్చిన బిల్డప్ కి సపోర్ట్ చేసి మాట్లాడాను. అది నిజమే కదా. అయితే నీలవేణి అదృష్టాన్ని దురదృష్టంగా మార్చే ఆలోచన ఏదైనా ఉంటే చెప్పండి. 1 more minute ప్లీజ్. ఐడియా. ఇవాళ రాత్రి తను డీప్ స్లీప్ లో ఉన్నప్పుడు తన చేతులకి వాత పెడితే తను సంతకాలు పెట్టలేదు కదా. ఈ ఒక్క గుద్దతో చంపేస్తాను మిమ్మల్ని. ఏమనుకుంటున్నారో మీరు? ఏంటి కాంచన అంత మాట అనేసావు? నువ్వు మెచ్చుకుంటావు అనుకున్నాను. మీరు అలాంటి పిచ్చి పని చేస్తే మా బాబు ఊరుకుంటాడా? తారక్ కూడా వదిలిపెట్టడు. నీలవేణి చేతులకి వాత పెడితే మీ నాలుకని బయటకు లాగి మరీ వాత పెడతాడు. వదిలే. మన బాడీలో బాగా పనిచేసేది అది ఒక్కటే. దీన్ని పాడు చేసుకోకూడదు. మరి ఏం చేద్దాం అంటావు కాంచన? మీరు ఏం చేయాలో ఆలోచించకండి. అది చేసే పనులతోనే దాన్ని ఏం చెయ్యొచ్చో ఆలోచించండి. హౌ? చెప్తా. ముందు తెల్లారిని దాని బతుకు తెల్లారిపోయేలా చేస్తాను. నిత్య కాఫీ తీసుకో. నీరజ నాన్న కాఫీ. ఏటమ్మా? థ్యాంక్స్ అమ్మా. ఆహా, ఎంత కమ్మగా ఉందో కాఫీ. ఎంతైనా నీలవేణి కాఫీ కలిపినట్టు మీరు కలపలేరే. అక్క, రోజు అమ్మమ్మ వంటలకి మేం మెచ్చుకుంటాం. అమ్మమ్మ నీ వంటలే బాగుంటాయని మెచ్చుకుంటుంది. చూసావా? అంతే కదా, నా బంగారు తల్లి వంటలు నాకంటే బాగుంటాయి. అక్క ఆదంబరమ్మ వాళ్ళు పుణ్యం చేసుకున్నారే. ఏ ఎందుకు? ఇలాంటి వంట ఆవిడ దొరకదనా? వంట వండడానికే పని మనిషిని చేశారని ఇన్నాళ్ళు బాధపడ్డాం. ఇప్పుడు ఆ ఇంటి కోడలిగా మహారాణిలాగా వ్యాపారాన్ని కూడా చక్కబెడుతోంది కదా. నిన్న చిన్నయ్య ఆఫీస్ కాగితాలు తగలబెట్టేశాడని విన్నానమ్మా. అవునన్నా. ఎందుకక్క, ఏమైంది? అందులో తప్పుడు లెక్కలున్నాయి, సరిగ్గా చూసుకోలేవా అనేసి కోటి అయ్యగారు నన్ను తప్పు పట్టాలని చూశారు. తప్పులున్నప్పుడు ఇక మళ్ళీ చూడ్డం ఎందుకని తారక్ సారు దాని ఆనవాళ్ళు లేకుండా చేయాలని బూడిద చేశారు. మంచి పని చేశారు. లెక్కల్లో తప్పుంటే నిన్నెలా అడుగుతారు?
అదేనే నా భయం. వాళ్ళు చేసిన పొరపాట్లు కూడా దీనికి అంటగట్టాలనే ఉన్నారు. మొదట్లో కంగారు పడ్డాను కానీ అలాంటి భయాలేమీ పెట్టుకోవద్దని తారక్ సార్ నాకు భరోసా ఇచ్చారు. అమ్మా ఎందుకైనా మంచిది, కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా. 100-200 కోసం మనం వేళ్ళు బెర కొట్టుకుంటూ ఉంటాం. అలాంటిది కోట్లలో వ్యవహారం.